ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారికంగా కూడా ఏదైతే రైల్వే కోడ్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మైసూరావారిపల్లెకు అధికారికంగా పర్యటన ఖరారు కావడంతో ఇక్కడ చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో జనసేన నేతలతో పాటు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రధానంగా ఇక్కడంతా కూడా ఎవరైతే గ్రామసభ మైసూరావారిపల్లెను ప్రధానంగా ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసుకున్నటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనటువంటి విషయంపైన కూడా అటు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసలు మైసూరావారిపల్లెకు ఎందుకు ఆయన మోడల్ గ్రామంగా ఎంచుకోవాల్సి వచ్చిందన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ సంయుక్త గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. అందరికీ నమస్కారం. నేను మైసూరువారిపల్లి గ్రామ సర్పంచ్ని. ఇక్కడ రేపు 23వ తారీఖున మన డిప్యూటీ సీఎం గారు మా గ్రామం ఇచ్చేస్తున్నారు గ్రామ సభకి. అలాగే ఇక్కడ మా డెవలప్మెంట్లో కానీ మేము చెప్పిన ప్రతి పనికి అతను మాకు పూర్తి సహకారం చేస్తాడని నమ్మకంతో ఇంకా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని మా గ్రామస్తులందరూ సపోర్ట్తో ఇక్కడ అధికారులు కానీ మా ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు కానీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు సహకారంతో ఇంకా మా నియోజకవర్గం డెవలప్మెంట్కి మేము డిప్యూటీ సీఎం గారిని ఇక్కడి నుంచి అడిగి మన నియోజకవర్గం అభివృద్ధిలో మా వంతు మేము కృషి చేస్తాము. అసలు ఎందుకు మీ గ్రామాన్నే ఈ మోడల్ గ్రామంగా ఎంచుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు? ఒక 2 సంవత్సరాల కిందట నేను సర్పంచ్గా గెలిచినప్పుడు నేను పార్టీ ఆఫీసులో మా అధినాయకుడిని కలవడం జరిగింది. అప్పుడు మా గ్రామంలో నేను సర్పంచ్గా గెలవనప్పుడు మా గ్రామంలో మేము పడిన ఇబ్బందులు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశారు. అవన్నీ మేము మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి మా ఒక్క విలేజ్ ఉంది, మా చెల్లెలు అక్కడ అనే అమ్మాయి ఆ రోజు చెప్పిందని గుర్తుపెట్టి ఈరోజు మా గ్రామానికి వచ్చి మా సమస్యలను అతను అధికారం వచ్చినా మర్చిపోకుండా మా హెల్ప్ చేసేందుకు, మా గ్రామం డెవలప్ చేసేందుకు ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్క పంచాయతీకి సర్పంచులకు న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో కృషి అనే పట్టుదలతో ఆయన ఈరోజు ఇక్కడి నుంచి సందేశం ఇచ్చేదానికి మన గ్రామం రావడం జరుగుతుంది. అంటే ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజం వేసిన తర్వాతే రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందన్నటువంటి ప్రచారం కూడా ఎందుకంటే మైసూరావారిపల్లె జనసేన పార్టీకి జీవం పోసిందన్నటువంటి భావన వ్యక్తం. ఎలా చూడొచ్చుంటారు? చాలా సంతోషంగా చూడొచ్చిన ఇది కంపల్సరీ. అతను మన డిప్యూటీ సీఎం గారు ఇప్పటికీ 3 నెలలైంది అతను అధికారంలోకి వచ్చినాక. ఫస్ట్ పాయింట్ సర్పంచులకు న్యాయం జరిగింది. ఎలాగంటే ప్రతి సర్పంచ్ తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సర్పంచ్కి వేతనం పెంచారు. 3000 రూపాయలు ఉన్న వేతనాన్ని పొద్దు 6000 రూపాయలు చేశారు. ప్రతి ఆగస్టు 15న మాకు 100 రూపాయలు 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 రూపాయలకి 10,000 చేసి మన గణతంత్ర దినోత్సవంలోనే మనం అందరం మేలుకునే విధంగా గ్రామస్తుల అభివృద్ధి ఎలా ఉండాలని అక్కడి నుంచే పునాది వేసి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేశాడు. ఇంకా బాగా చేస్తాడనే నమ్మకము ప్రతి సర్పంచ్కి, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పేద వ్యక్తులకి, రైతులకు కానీ ప్రతి ఒక్క వ్యవస్థకి అతను న్యాయం చేస్తాడని మేము తెలుసు. మీరు చెప్పండి, ఒక రకంగా మైసూరావారిపల్లిని ఆదర్శ గ్రామంగా పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఇలాంటి గ్రామాలు ఎన్నో కూడా రాష్ట్రంలో ఉన్నా కూడా ప్రత్యేకించి మైసూరావారిపల్లిని తీసుకునేందుకు మేము పడిన ఆ రోజుల్లో కష్టమైతేమి, లోకల్ బాడీ ఎలక్షన్లో మేము పడిన ఇబ్బందులు అయితేమి అన్నింటినీ గుర్తించి దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా మైసూరావారిపల్లె జనసేన పార్టీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మొదటి ఖాతా ఏదైనా ఉందంటే అది రైల్వే కోడ్ నియోజకవర్గ పరిధిలో నుంచే స్టార్ట్ అయింది. సో ఆ తర్వాతే రైల్వే కోడ్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. అంటే గెలవబోర్ అన్నటువంటి స్థానాన్ని కూడా గెలిపించి చూపించినటువంటి సత్తా ఒక మైసూరావారిపల్లెకే ఉందన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఒక మైసూరువారిపల్లె కాదు, మన 5 నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మైసూరువారిపల్లెని ఆదర్శంగా తీసుకోవడం అయితే వాస్తవమే. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయబట్టే ఈరోజు మన ఎమ్మెల్యే గారి విజయంలో కూడా మనం విజయం సాధించడం జరిగింది. సో మరొకరున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మైసూరావారిపల్లెని ఆదర్శ గ్రామంగా ఎంచుకోవడాన్ని ఎలా చూడొచ్చు మీ గ్రామవాసిగా? నమస్తే. మా దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు
ఆ డిప్యూటీ సీఎం గారు మా గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ మా సర్పంచ్ గారిని నిలబెట్టిన మేము ఆమె గెలుపుకు ఎన్నో ఆటంకులు వచ్చినా దాన్ని అన్నింటినీ అధిగమించి రాయలసీమలోనే ఒక సర్పంచ్ని గెలిపించాము. కాబట్టి మా మీద నమ్మకంతో మాకు అసెంబ్లీ స్థానాన్ని కూడా టికెట్ కేటాయించారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము కష్టపడి 5 నియోజకవర్గాల్లో తిరిగి మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ఆదర్శ గ్రామంగా మీ గ్రామాన్నే ఎంచుకోవాల్సినటువంటి భావన ఆయనకు ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే మాకు వచ్చిన ఫండును అప్పట్లో మాకు ఇవ్వకుండా ఈరోజు ఫండ్ పడిందంటే రేపు విత్డ్రా చేసుకోవడము ఆ విధంగా చేసి మన అనేక ఇబ్బందులు గురిపెట్టారు. అప్పటి గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్నో కబ్జాలు చేశారు, ఎన్నో చేశారు. కనుక మా గ్రామం నుంచే ఆయన అభివృద్ధిని చేయాలి, ఈ మైసూరువారిపల్లి గ్రామమే అభివృద్ధికి పునాది అని మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభను మా ఊరి నుంచి ఎన్నుకోవడం జరిగింది. మీరు చెప్పండి. ముఖ్యంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను. 2019లో జరిగిన మన లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీగా కూడా నేను పోటీ చేశాను. ఆ రోజుట్లో పూర్వం వైసీపీ ప్రభుత్వం నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసులు బనాయించడం కూడా జరిగింది, ఎస్సీ ఎస్టీ కేసులు కూడా. ఇవన్నీ ఎదుర్కొని ఈ గ్రామం నుంచి నేను కానీ మా చెల్లెలు సర్పంచ్ గారు అయితే అవి అందరం కూడా పార్టీ సింబల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మేము ఒక గుర్తింపుగా ఉండడం వల్లే ఈరోజు మా నాయకుడు ఈ ఊరిని సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి పంచాయతీ కూడా ఆదర్శ గ్రామంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో మొత్తంగా ఏదైతే మైసూరువారిపల్లిని ఆదర్శంగా తీసుకోవటం వల్లే ఒక రకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తొలుత మోడల్ విలేజ్గా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఎంపిక చేసినటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఆయన ఏదైతే ఈ గ్రామంలోనే గ్రామ సభలు నిర్వహించే దిశగా కూడా అటు అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా అధికారులు కూడా ఇక్కడికి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునే సమయంలో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాతే ఇక్కడికి అనుమతిస్తారు. అయితే కేవలం ఎవరిని అనుమతిస్తారు ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అసలు గ్రామ స్వరాజ్యం అంటే గాంధీ మహాత్ముడు కన్నా గ్రామ స్వరాజ్యం విరాజిల్లాలి అంటే నేను సైతం అంటూ మొట్టమొదట ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడో తనను అభిమానించే తన పార్టీలో రాయలసీమలో గెలిచిన ఒక ఏకైక సర్పంచ్ తన సోదరిని దీవిస్తూ అని చెప్పి ఒక 3 సంవత్సరాల క్రితం అంటే ఈ 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ గ్రామీణ స్థాయిలో ఏ విధంగా మాకు అందలేదు. నేను ఎంతైతే పవన్ కళ్యాణ్ సార్ను చూసి ఉన్నత ఆశయాలతో ప్రజలకందరికీ గ్రామస్తులందరికీ మేలు చేయాలని చెప్పి సర్పంచ్గా గెలిచినాను. ఆ ఆశయానికి నాకు బాసటగా అప్పుడున్న ప్రభుత్వం నిలబడలేదు, సరైన నేను అడిగినటువంటి ఫండ్స్ రాలేదు అని చెప్పి దానికి కావాల్సినటువంటి కారణాలను విపులీకరంగా విశదీకరించిన తర్వాత ఆయన ఆ రోజు అవును అన్ని విషయాలను క్షుణ్ణంగా నోట్ చేసుకోవడం జరిగింది. కానీ నాయకుడు అనేవాడు నిజంగా మా పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనం సార్. 3 years తర్వాత ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి అయినా మర్చిపోకుండా మొట్టమొదటి గ్రామ సభ అది ఆ రోజు మనం ఆ సోదరికి చెప్పాం కదా, మనం అక్కడికే వెళ్దాం అమ్మ, నువ్వు నా గ్రామానికి చేయాల్సినటువంటి మౌలిక వసతులు ప్రాథమిక అవసరాలు ఏదైతే సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం ఇలాంటివి నేను సమకూర్చాలనుకున్నానో వాటికి నేనున్నాను అండగా అంటూ ఈరోజు ఆయన విచ్చేయడం జరుగుతుంది. ఆయనతో పాటు నిజంగా చాలా ఆనందంగా ఉంది. గత 4 రోజుల నుంచి ఇక్కడ అత్యద్భుతంగా జిల్లా అధికారులంతా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ స్థాయి అధికారులు అందరూ కూడా మమేకమై ఉన్నారు. ముఖ్యంగా మాకిక్కడ మా ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారు, అలాగే మా ఎన్డీఏ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రూపానందరెడ్డి గారు, అంటే దీన్ని మనందరం కలిసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే రూపానందరెడ్డి గారు కావచ్చు, మన ఎమ్మెల్యే శ్రీధర్ గారు కావచ్చు, మా ప్రియతమ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనసేన నాయకుడు ఇప్పుడు మీకు కనిపించేవాళ్ళు ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓకే, మొట్టమొదట రాష్ట్రంలో మొదటిసారి పర్యటన ఇది కాబట్టి దీన్ని మనం అత్యంత దిగ్విజయంగా అంటే అధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, ముఖ్యంగా మీకు మాట చెప్పాలి ఆర్టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అంటే ఆయన చేసిన మీటింగ్లో ఆయన పడ్డ కష్టం అన్నీ చూసినటువంటి గ్రామ ప్రజలు ఈరోజు ముందుగా మొట్టమొదటిగా ఆయన పాదం మా మైసూరువారిపల్లిలో అడుగు పెడుతున్నాము అంటే అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు,
1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తాడు, మా గ్రామానికి మేమేమైతే అడిగామో వరాలు కురిపిస్తాడు. అవన్నీ కళలు, ఆయన కళలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం, మేము కళలుగా అన్న మా గ్రామ అభివృద్ధి నిండుగా ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ ఆయన చూడడానికి వస్తున్నారు. నాకు తెలిసి దాదాపు ఇప్పటికే అత్యద్భుతంగా మన జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, సెక్యూరిటీలో కావచ్చు, ఇక్కడ వీళ్ళకి సమకూర్చవలసినటువంటి అవసరాలు కావచ్చు, ఆయన వచ్చేటటువంటి ప్రజలతో ఆయన మమేకమై ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 112 పంచాయతీల్లో ఈ మైసూరువారిపల్లి పంచాయతీ ఒక ఆదర్శంగా అయితే, తద్వారా 112 పంచాయతీలు దీన్ని చూసి, అలాగే ఈ నియోజకవర్గాన్ని చూసి 10 నియోజకవర్గాలు, ఈ 10 నియోజకవర్గాలను చూసి 175 నియోజకవర్గాలు ఇలా ముందుకెళ్ళాలి అనే ఆయన ఉన్నత ఆశయానికి ముందుగా బాసటగా మేమందరం నిలబడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం అధికారులకు కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పాలి. వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఏం అవసరం కావాలని అని చెప్పి ఇక్కడ ఉన్నట్టు గ్రామస్తులతో అయితే కావచ్చు, మాతో కావచ్చు మమేకమై పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపు 3000 సీటింగ్, ఒక పండగ వాతావరణం మైసూరువారిపల్లిలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అయితేనేమి, వార్డు మెంబర్లతో అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వాసులు అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా అంటే కొన్ని సమస్యలు ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళాం. కొన్ని ఉద్యాన పంటలుగా ఉండి వాటికి రుణమాఫీ రావడం లేదు. ఇది ఆల్రెడీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు రేపు కూడా మనం ఈరోజు బొప్పాయి, అరటి ఇలాంటి తోటలు అంటే నేచర్ డిజాస్టర్ కావచ్చు, కొన్నిటి వల్ల కూలిపోయినప్పుడు దానికి లేదు, వరి పంటకు ఉంది. అటువంటప్పుడు మాకు అటువంటిది కూడా వాటికి రబీ నుంచి ఖరీఫ్ నుంచి రబీకి మారిన దానివల్ల రాలేదు. కాబట్టి ఈ పంటను మార్చి రైతుకు రుణమాఫీ ఇచ్చి, లేదా తద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి, ఆ క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల జరిగిపోయినటువంటి పంట కాకుండా మళ్ళీ రైతు భరోసాగా నిలబడడానికి, అనువుగా నిలబడడానికి, ఇలాగా అనేక అంశాలతో ఆయన ఈ గ్రామానికి వస్తున్నాడు. కాబట్టి నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆదర్శంగా ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే మన ఇప్పుడు మీరు చూసాం గత 5 ఏళ్లలో ఈ కక్షపూరిత వాతావరణం అయిపోతేనే ఇప్పుడు మనం వాళ్ళ కక్ష తీర్చుకోవడం, మనం ఎక్కడే కానీ మాకు వచ్చినటువంటి హింట్ ఏంటంటే, మనం రాజకీయంగా ఆ రోజు వరకు సిద్ధాంతాలంగా మాత్రమే వాళ్ళు మనకు ప్రత్యర్థులు, అంతేగాని మనకు శత్రువులు కాదు. ఈరోజు గ్రామంలో ఎవరైనా సరే మనకు ఒకటే, మనం మాట్లాడాల్సింది ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ 3 పనులు చేసి అతను మాట్లాడకుండా చేద్దాం అనే ధోరణిలో మా నాయకుడు పనిచేస్తున్నాడు. మేమందరం కూడా ఈరోజు ఆర్టీవీ ద్వారా పెద్దన్నయ్య చిరంజీవి గారికి మైసూరువారిపల్లి ప్రజల తరపున, ఇక్కడున్న నాయకులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ, ఈ చిరంజీవి గారి అన్నయ్య శుభాకాంక్షలకు మాకు వచ్చే బహుమతి రేపు పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారు రావడం అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రధానంగా మైసూరువారిపల్లి ఏదైతే మైసూరువారిపల్లి ఆదర్శంగా తీసుకొని ఒక రకంగా జనసేన టికెట్ కూడా పట్టుబట్టి తెప్పించుకున్నారు, అదే గెలిపించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా మైసూరువారిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 5 మండలాల ప్రజలు పనిచేశారు అనుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు. అంటే ఎంతటి ఉద్యమానికైనా ఒకరు లేదా ఒక అడుగుతోనే నాంది పలుకుతాం. అట్లా మనం ఆ రోజు డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, ఈ గ్రామస్తులంతా ఒకటై ముందు మన ఊర్లో మనం ఆయన గెలిపినిద్దామని. ఈ గెలిచిపోయినప్పుడు మా సోదరి సంయుక్త గారికి ఆయన చెప్పిన మాట, లేదంటే మేము మీటింగ్లో కూడా ఆమె చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య నేను ఒక సర్పంచ్గా గెలిస్తేనే మీ ఎదురుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతమంది సర్పంచులు, ఇంతమంది నాయకులు, ఉమ్మడి కడప జిల్లా గెలిచిన ఏకైక సర్పంచ్ అంటే నిజంగా నాకు గర్వంగా ఉంది మీ ముందు. కానీ ఒక సర్పంచ్ గెలిస్తేనే ఇలా ఉంది, మరి రేపు పొద్దున్నే మీ బాటలో నడిచి మేము ఎమ్మెల్యేని కూడా గెలిపిస్తామని చెప్పి ఆ రోజే ఆమె చెప్పడం జరిగింది మా అందరి తరఫున. బట్ ఈరోజు ఎమ్మెల్యే కూడా గెలిపించాం. బట్ అంటే ఈ గ్రోతింగ్ అంటే ఆయన యొక్క నమ్మకాన్ని, ఆయన యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన కోరుకుంటా ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమాజం కావాలనుకుంటున్నాడో ఆ సమాజాన్ని మైసూరువారిపల్లి నుంచే ప్రారంభించాం మేము. ఇప్పుడు మైసూరువారిపల్లి ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గం ఒక పంచాయతీలో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం 112 పంచాయతీలకు 5 మండలాల్లో ఒక నియోజకవర్గంలో, రేపు పొద్దున్నే ఈ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన ఈ అభివృద్ధి ప్రస్థానం 10 నియోజకవర్గాల్లో జిల్లా, తద్వారా రాష్ట్రం. ఈ విధంగా ఖచ్చితంగా ఆయన అనుకున్న ఆశయాన్ని, ఆయన అనుకున్నటువంటి కలలు కంటున్న గ్రామ స్వరాజ్యాన్ని అయితే 100% దాని స్థాపకుడు ఒక పవన్ కళ్యాణ్ గారి అని అయితే ఖచ్చితంగా చెప్పగలం సార్. థ్యాంక్ యూ.
సో మొత్తం మీద ఏదైతే మైసూరావారిపల్లిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా రైల్వే కోడ్ నియోజకవర్గాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే గతంలో కూడా ఏదైతే సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా కూడా అటు ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులకు సత్కారంలో కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. మైసూరావారిపల్లిని ఆదర్శంగా తీసుకొని సర్పంచ్గా ఏ విధంగా అయితే గెలిచామో అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా జనసేన జెండా రెపరెపలాడిస్తామన్నటువంటి విషయాన్ని చెప్పి ఆ తర్వాత తమ శబదముని నెరవేర్చుకోవడం జరిగింది. అందుకే తమకంత అత్యంత విలువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏదైతే మైసూరావారిపల్లె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా అన్ని గ్రామ పంచాయతీలను కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు బాటలు కావాలి. మైసూరావారిపల్లె ఒక ఆదర్శ గ్రామమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవడం ఖాయం. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు అనుగుణంగా తొలుత ఏదైతే మైసూరావారిపల్లెకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. మైసూరావారిపల్లె అభివృద్ధి జరిగిన తర్వాత ఈ రైల్వే కోడూరులో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ఏదైతే 112 గ్రామాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 గ్రామాలతో పాటు అన్ని గ్రామాలు కూడా ఇదే దిశలో ఇదే బాటలో పయనించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సర్పంచ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, మైసూరావారిపల్లి నుంచి.